రైతులందరినీ ఒక్కచోటుకు చేర్చి వారిలో ఉత్సాహాన్ని సంతోషాన్ని నింపేలా ఎడ్ల బల ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ఆధ్వర్యంలో తెనాల్లో నిర్వహించిన ఎడ్ల బల ప్రదర్శన పోటీలను మంత్రి సత్యకుమార్ యాదవ్, నసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి వరలరామయ్య ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పుంగునూరు ఆవులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెద్ద స్టేడియం ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏమన్నా ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా అనే అనుమానం వచ్చింది. ఐపీఎల్ మ్యాచ్ కూడా లేని డిమాండ్ ఇక్కడ ఉన్నట్టుంది. మీరు రేటు పెడితే దానికన్నా ఎక్కువ మొత్తానికి కొని ఇక్కడ రైతన్నలు పాలు పంచుకునేటట్టుగా ఉంది. ఏదైనప్పటికీ కూడా మన సాంప్రదాయబద్ధమైన గ్రామీణ వాతావరణంలో మనం తరతరాలుగా, దశాబ్దాలుగా, శతాబ్దాలుగా చేసుకుంటున్న ఈ కార్యక్రమాల్ని 8 సంవత్సరాలుగా, నేనంటే ఈ రాష్ట్రంలో ఉంటూ కూడా ఇటువంటి పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం నాకు ఇప్పటిదాకా తెలియదు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కానీ అర్థం కాలేదు ఇది ఏంటిది. ఏదైనప్పటికీ ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతమంది రైతన్నలకి వారం రోజుల పాటు దాదాపు ఒక చోట చేర్చి వాళ్ళందరికీ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయం సంధ్యవేళ వాళ్ళందరికీ మనసుకు నచ్చిన విధంగా ఇటువంటి పోటీలు నిర్వహించి అందరూ పోటీలు అయిపోయిన తర్వాత ఒక మంచి మనసుతో వెళ్ళే కార్యక్రమం చేస్తున్నారు. అందరూ ఉత్సాహంగా ఉంటున్నారు. అందరూ నలుగురు ఒక చోట చేరి నలుగురు సంతోషాన్ని పంచుకుంటే ఆరోగ్య శాఖకి ఈ రాష్ట్రంలో పనే ఉండదు.